ఐపీఎల్ 12వ సీజన్ మొదటి మ్యాచ్ లో చెన్నై సూపర్ కింగ్స్ తో తలపడిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కనీ విని ఎరుగని రీతిలో విరాట్ కోహ్లీ కెప్టెన్సీలో చెత్త రికార్డులను సొంతం చేసుకుంది. చెన్నై సూపర్ కింగ్స్ తో చెపాక్ వేదికగా జరిగిన ఐపీఎల్ మొదటి మ్యాచ్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు 70 పరుగులకే ఆలౌట్ అయి చెత్త రికార్డును తమ సొంతం చేసుకుంది. ఇంతకు ముందు జరిగిన 11 ఐపీఎల్ సీజన్లలో ఇలాంటి ఘోరమైన ఆటను ఏ జట్టు కూడా ఆడలేదు అనడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు. ఓపెనర్ గా వచ్చిన కెప్టెన్ విరాట్ కోహ్లీ 4వ ఓవర్లోనే వికెట్ చేజార్చుకోవడంతో మొదట్లోనే బెంగళూరు జట్టుకి ఊహించని షాక్ తగిలింది. నిన్న జరిగిన మ్యాచ్ లో ఆర్సీబీ ఆటగాళ్లలో పార్థివ్ పటేల్ 29 పరుగులు చేయగా మిగతా వారంతా 2 అంకెల స్కోరును కూడా చేయకుండా పెవిలియన్ బాట పట్టారు. ఏకంగా 10 మంది ఆటగాళ్లు కేవలం సింగిల్ డిజిట్ స్కోర్ కే పరిమితం కావడంతో ఆర్సీబీ స్వల్ప స్కోరునే ప్రత్యర్థుల ముందు పెట్టింది. అయితే ఇలాంటి చెత్త రికార్డును సొంతం చేసుకోవడం ఈ జట్టుకు కొత్త మాత్రం కాదు. 2008లో కేకేఆర్ తో జరిగిన మ్యాచ్ లో 10 మంది ఆర్సీబీ ఆటగాళ్లు సింగిల్ డిజిట్ కే పరిమితమైతే 2017లో కేకేఆర్ తోనే జరిగిన మ్యాచ్ లో 11 మంది ఆర్సీబీ ఆటగాళ్లు 2 అంకెల మార్కును దాటలేకపోయారు. అదే ఏడాది రైజింగ్ పూణేతో జరిగిన మ్యాచ్ లో 10 మంది ఆర్సీబీ ప్లేయర్లు సింగిల్ డిజిట్ కే పరిమితమయ్యారు. అయితే ఈసారి ఐపీఎల్ లో కూడా అత్యధికంగా సింగిల్ డిజిట్ కే పరిమితమై అపప్రదను సొంతం చేసుకుంది ఆర్సీబీ. ఈ జట్టు ఆట తీరును చూసిన క్రికెట్ నిపుణులు, అభిమానులు సైతం కోహ్లీ కెప్టెన్సీపై పలు విమర్శలు చేస్తున్నారు. ఆర్సీబీ ఆట తీరుపైనే కాకుండా కెప్టెన్ కోహ్లీ సారథ్యంపై కూడా క్రికెట్ నిపుణులు అనేక విమర్శలు చేస్తున్నప్పటికీ కెప్టెన్ కోహ్లీ తన ఆటతో సమాధానం చెబుతాడని అతని అభిమానులు భావిస్తున్నారు. మరి కోహ్లీ సారథ్యంలోని ఆర్సీబీ జట్టు రానున్న మ్యాచ్లోనైనా పుంజుకుంటుందో లేదో వేచి చూడాలి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని ఆసక్తికర అంశాల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.